బ్రో నువ్వేమో ఈ వీడియోస్ లో హెడ్జింగ్ అంటున్నావు, అసలు హెడ్జింగ్ అంటే ఏంటో తెలియదు బ్రో, నేను మార్కెట్ కొత్త అని కొంతమంది ఫాలోవర్స్ అడిగారు. హెడ్జింగ్ అంటే మన ప్రొటెక్షన్ కోసం మనం తీసుకునే ఇన్సూరెన్స్ లాంటిది. మార్కెట్ లో మనకి కాల్ని పుట్ని ఇంట్రడ్యూస్ చేసిందే మన ప్రొటెక్షన్ కోసం. ఈ ఎగ్జాంపుల్ లో నేను బ్యాంక్ నిఫ్టీ బుల్లిష్ గా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసుకుంటే నేను ఏం తీసుకుంటాను? థియేటర్కే ఉండదు కాబట్టి ఫ్యూచర్స్ బై చేస్తాను. చార్ట్ ఒకసారి అబ్జర్వ్ చేయండి, నేను అనుకున్నట్టు మూవ్ అయితే నాకు థౌసండ్స్ లో లాక్స్ లో ప్రాఫిట్ అన్లిమిటెడ్ గా ఉంటుంది. బట్ నేనేమి దేవుని కాదు కదా. ఏవైనా కోవిడ్ లాంటి పాండమిక్స్ వచ్చి లోవర్ సర్క్యూట్ కొడితే నా పరిస్థితి ఏంటి? అకౌంట్ మొత్తం లో అప్ చేసుకోవడం తప్ప. అప్పుడు నేను ఏం ఆలోచించాలి? మార్కెట్ కిందకి వెళ్ళి నాకు ఏం కొంటే ప్రాఫిట్ వస్తుంది? ఆబ్వియస్ గా పుట్ కొంటే ప్రాఫిట్ వస్తుంది. సో నా వ్యూ స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు నేను కొంత ప్రీమియం పుట్ కోసం స్పెండ్ చేయడంలో తప్పేం లేదు. ఇప్పుడు నేను ఎడ్డమని పుట్ అవుట్ బై చేశాను, దీనివల్ల నాకు డౌన్ సైడ్ కంప్లీట్ ప్రొటెక్షన్ వచ్చింది. మార్కెట్ ఎంత డౌన్ సైడ్ వెళ్ళినా సరే నా మాక్సిమం లాసెస్ 25,000 ఉంటుంది. ఇలా హెడ్జ్ బై చేయడం వల్ల నాకు మార్జిన్ కూడా ఓన్లీ 50,000 తీసుకుంటుంది. దీన్నే హెడ్జింగ్ అంటారు. దీనిలో ఉన్న డ్రాబ్యాక్ ఏంటంటే మంత్ ఎండ్ వరకు క్యారీ చేయాలంటే మనం తీసుకున్న ప్రీమియం కూడా మెల్ట్ అవుద్ది. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఎప్పుడైతే మనం ప్రాఫిటబుల్ గా ఉంటామో, మన వ్యూ రైట్ అవుద్దో, మనం యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఎగ్జిట్ అవ్వడం మంచిది. క్యాపిటల్ ఎక్కువ ఉంటే అవుట్ ఆఫ్ ద మనీ ఆప్షన్ సెల్ చేసి మన ప్రీమియం రికవర్ చేసుకోవచ్చు.